guys, welcome to my channel Pujasri Vlogs. Today I discuss about the topic is UTI, urinary tract infections. Urinary tract infection ni Telugulo మూత్రనాళ సంక్రమణం అంటారు. ఈ మధ్య ఏంటంటే యూటీఐతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో అందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. యూరిన్కి వెళ్ళేటప్పుడు మంట, దురద ప్రతి ఒక్కరిలోని కామన్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే యూటీఐ అనేది ప్రివెంట్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎక్కువగా ఇది అసలు ఎందుకు వస్తుంది యూటీఐ అనేది అంటే మనం హైజీనిక్గా మనం నీట్గా లేకపోవడం వల్ల ప్లస్ వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల ఇది వస్తూ ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో చెప్తాను. UTI means a UTI is an infection that occur in the urinary system which includes kidney, bladder, urethra and ureters. అంటే కిడ్నీలు, మూత్రాశయం, మూత్రనాళాలు అంటారు. వీటన్నిటికి ఎప్పుడైతే బ్యాక్టీరియా, వైరసెస్ అవన్నీ కూడా వైరసెస్ enter into our body, enter into our urinary enter the urinary tract that causes the infection. ఈ బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై ఎప్పుడైతే మన యూరినరీ ట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాయో అప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ అనేది చేస్తుంది. కాజెస్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైతే ఇది రీజన్, వీటి వల్లే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. Most of the urinary tract infection are caused by బ్యాక్టీరియా, దట్ ఈస్ ఈకోలై. ఈచిరీషియా కోలై అనే బ్యాక్టీరియా మన బాడీలోని అంటే చిన్న పేగులు, పెద్ద పేగుల్లో అది ఉంటుంది. కోలై అనేది ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువ అవుతుందో అప్పుడు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు వస్తుంది. సెకండ్ వన్ ఈజ్ పర్సనల్ హైజీన్. మనం ఎప్పుడైతే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కొంతమంది క్లీన్ చేసుకోరు కదా, అప్పుడు ఈ యూటీఐ అనేది ఎక్కువ ఛాన్స్ మోర్ ప్రోన్ టు గెట్ ఇన్ఫెక్షన్స్. అంటే మనకి ఎక్కువ ఛాన్స్ రావడానికి అదొకటి సెకండ్ కాజ్ అనమాట. అండ్ థర్డ్ వన్ ఈజ్ సెక్షువల్ యాక్టివిటీ. ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ఉమెన్లో ఎక్కువగా ఈ సెక్షువల్ యాక్టివిటీలోని యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఉమెన్స్కి. హౌ టు ప్రివెంట్, హౌ టు రెడ్యూస్ దిస్ ఇన్ఫెక్షన్ మీన్స్ యూరినేటింగ్ ఆఫ్టర్ ద ఇంటర్కోర్స్, యూరినేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకి వీటి వల్ల కూడా మనకి యూటీఐ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేంటంటే ఫీమేల్ ఎనాటమీ. అంటే ఇప్పుడు ఫీమేల్స్కి యూరిత్రా, మూత్రనాళం, బికాజ్ ఆఫ్ యురేత్రా అనేది వీళ్ళలో ఫీమేల్స్లో అనేది 1.5 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. మేల్స్కి 8 to 10 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఫీమేల్ కన్నా మేల్స్కి ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేల్స్కి యూటీఐ అనేది తక్కువ ఛాన్సెస్. అండ్ ఏజ్ అనమాట. ఏజ్ అంటే ఇప్పుడు ఓల్డర్ అడల్ట్స్ ఉంటారు కదా, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కొంతమంది ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో మెడికల్గా అయితే డయాబెటిక్, షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూరినేటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు యూజ్ అనమాట. క్యాథెటర్ యూజ్, ఫీమేల్ క్యాథెటర్ యూజ్ అంటే కొంతమంది బెడ్ రిడన్ పేషెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరిన్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళు యూరిన్ బ్యాగ్ అనేది పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా ఎక్కువగా యూటీఐ వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఈ యూటీఐ అనేది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి, లోయర్ యూటీఐ అండ్ అప్పర్ యూటీఐ. లోయర్ యూటీఐ అంటే ఇప్పుడు మనకి యూరెత్రా, సిస్టైటిస్ అంటారు కదా, అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ద బ్లాడర్, అండ్ యూరెథ్రైటిస్, ఇన్ఫెక్షన్ ఆఫ్ ద బ్లాడర్. యూరెథ్రైటిస్ అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఆఫ్ ద యూరెత్రా అనమాట. అండ్ అప్పర్ యూటీఐ అంటే ఫిలోనెఫ్రైటిస్, అంటే ఇప్పుడు కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, దాన్ని ఫిలోనెఫ్రైటిస్ అంటారు. ఇది అప్పర్ యూటీఐ అనమాట. అండ్ ఇప్పుడు సిమ్టమ్స్ అంటే వాళ్ళకు వచ్చే లక్షణాలు అనమాట. ఇప్పుడు యూటీఐ వచ్చిందంటే దానికి లక్షణాలు ఉంటాయి కదా, అవి ఒక పర్సన్కి యూటీఐ ఉందని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, మనకి కూడా యూటీఐ ప్రాబ్లం ఉంటే మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి.
ఇప్పుడు పెయిన్ఫుల్ యూరినేషన్ ఇది బాగా అబ్జర్వ్ చేసే ఉంటారు. మనం వాటర్ ఎక్కువ తాగకపోయినా సరే కొంతమందికి యూరినేట్ చేసేటప్పుడు యూరిన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. దాన్ని పెయిన్ఫుల్ యూరినేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనమాట. అంటే వీళ్ళు అస్తమాట్లు కూడా వాష్రూమ్కి వెళ్తూనే ఉంటారు. ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ ఆల్వేస్ అస్తమాట్లు వెళ్తూనే ఉంటారు వాష్రూమ్కి. వాళ్ళు ఎప్పుడు వీరు యూరినేటింగ్ చేస్తూనే ఉంటారు. క్లౌడీగా వెళ్ళడం అంటే ఇప్పుడు వైట్గా గంజిలాగా వెళ్ళడం కానీ, యూరిన్ కొంచెమే వస్తున్నట్టు ఉండి కొంచెమే తక్కువగా వెళ్ళడం, ఇలా ఇబ్బందులు చాలా ఉంటాయి. దీన్ని క్లౌడీగా ఆ యూరిన్ pH అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే స్మెల్ కూడా చాలా వేరేలాగా వస్తూ ఉంటుంది. ఇట్ అపియర్స్ క్లౌడీ, కొంచెం ముద్దగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అబ్డామినల్ పెయిన్ అనమాట. పెయిన్ ఇన్ లోవర్, మనకి పెయిన్ వస్తూ ఉంటుంది అబ్డామినల్, అదే స్టమక్ దగ్గర కొంచెం పెయిన్ అనేది ఎక్కువగా వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, హౌ టు ప్రివెంట్ ద యూటీఐ మీన్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల ఇలా యూటీఐ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రివెంట్ అనమాట. మనం ఎలా ప్రివెంట్ చేసుకుంటాము, వాటర్ కొంచెం ఎక్కువగా తాగాలి. మరియు ఇప్పుడు మెయింటైన్ ఏ గుడ్ హైజీనిక్ ప్రాక్టీస్ అండ్ స్టేయింగ్ హైడ్రేటెడ్ మీన్స్ మోర్ డ్రింకింగ్ వాటర్ and urinating after the intercourse. It means it helps to flush out the bacteria అనేది అక్కడితో బయటకు వెళ్ళేలా చేస్తుంది. ఇరిటేట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళు తాగితే కూడా ఇంకా చాలా మంచిది. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, నిమ్మకాయలు, బత్తాకాయలు, నారింజ, ఇలా పుల్లగా ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి యూటీఐ అనేది చాలా ఇవి జ్యూసెస్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. ఈ యూటీఐ అనేది ఇంకా ఎక్కువైతే కనుక మనకి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అమాక్సిన్ క్లావనెట్ 625 mg, డాక్సీసైక్లిన్ 500 mg అండ్ ఇలా యాంటీబయాటిక్ థెరపీ అనేది ఇస్తారు. అండ్ ఎక్కువగా వాటర్ తాగడం వల్ల మనం బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. యూరిన్ ఇబ్బందులు ఏమీ ఉండవు. యూరిన్ మంట, దురద ఇవన్నీ కూడా మనకి తగ్గుతాయి. హైజీనిక్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, comment, share and like friends, please.